వెల్కమ్ టు పొలిటికోస్. ఈరోజు మన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా షార్పేట్ సబ్ రిజిస్టర్ కార్యాలయం ముందు డాక్యుమెంట్ రైటర్స్ నిరసన వ్యక్తం చేస్తున్నారు. వారు ఎందుకు నిరసన వ్యక్తం చేస్తున్నారో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. మేము షామీర్పేట్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర డాక్యుమెంట్ రైటర్స్ మరియు స్టాంప్ వెండర్స్ ఇక్కడ గత 25 సంవత్సరాల నుంచి ఇక్కడ మేము ఈ వర్క్ చేస్తున్నాము. ఇటు వరకు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మేమందరము చేస్తున్నాము. మరియు మన కొత్త సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మరియు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు రెవెన్యూ మినిస్టర్ గారు కొత్త విధానంగా స్లాట్ పద్ధతి అని తీసుకొచ్చినారు. దయచేసి ఆ స్లాట్ పద్ధతిను రద్దు చేసి యథావిధిగా పాత పద్ధతినే కొనసాగించాలని మేము ఇక్కడ ధర్నా చేస్తున్నాము. మాతో పాటు తెలంగాణ మొత్తము 144 ఆఫీసులు ఈ తెలంగాణ జేఏసీ డాక్యుమెంట్ రైటర్స్ అసోసియేషన్ మరియు స్టాంప్ వెండర్స్ అసోసియేషన్ మరియు ప్రజల తరపున మేము చేస్తున్నాము. ఇది ప్రజలకు అనుకూలంగా ఉంటుంది. యథావిధిగా పాత సిస్టమే చేస్తే ఇప్పటికే రియల్ ఎస్టేట్ వ్యవస్థ పడిపోయింది. దీని కింద ఎంతోమంది చిన్న చిన్న హోటళ్ళ కాడి నుంచి పాన్ షాపులు, హోటళ్ళు ప్లస్ బేకరీలు, డాక్యుమెంట్ రైటర్స్ ద్వారా వచ్చే స్టాంప్ వెండర్స్ మరియు సామాన్య ప్రజలకు అఫిడవిట్లకు కానీ ఏది ఉన్నా మేము అందరికీ సహకారం చేస్తూ రిజిస్ట్రేషన్ది కూడా ప్రాసెస్ ఏమన్నా ఒడిదొడుకులు ఉన్నా తప్పులు ఒప్పులు లేకుండా మేము చేస్తాము. గత 20 ఏళ్ళ నుంచి చేస్తున్నాం ఈ వర్క్. కాబట్టి యథావిధిగా దయచేసి కొనసాగించాలని సీఎం గారిని కోరుచున్నాము మరియు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సార్ని కూడా కోరుచున్నాము. దయచేసి స్లాట్ విధానం రద్దు చేసి యథావిధిగా పాత విధానంనే కొనసాగించాలని కోరుచున్నాము. మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలమే. మాకు కొద్దిగా మీరు సహకారం చేయాలి. తెలంగాణ వచ్చినప్పుడు కూడా 9 నెలలు మేము నిరాహార దీక్ష చేసినాం, పెన్ డౌన్ చేసినాం 144 ఆఫీసులు. దయచేసి మాకు సహకారం చేయగలరని కోరుచున్నాము. షామర్పేట్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి మేము అందరం కలిసి స్లాట్ పద్ధతి పెడుతుండ్రు. కాబట్టి ఇట్లా చాలా మాకు ఇబ్బంది అవుతుంది, పబ్లిక్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి పాత పద్ధతిని అవలంబిస్తే ఇప్పుడు ఒక స్లాట్ పద్ధతి పెడితే 30-20 పెడతారు. మరి వాళ్ళు ఒక మొత్తం అడ్వాన్స్ ఇచ్చుకొని వాళ్ళు ఎంతో ఆ టైంలో చేయాలంటే మొత్తం వాళ్ళ డబ్బులు వేస్ట్ అవుతున్నాయి. కాబట్టి పబ్లిక్ ఇబ్బంది అవుతుంది, మనకి ఇబ్బంది సేమ్ లేదు. పబ్లిక్ అనుగుణంగా కావాలంటే పాత పద్ధతి ఉంటే మనకు వాళ్ళకు అనుగుణంగా ఉంటుంది, అందరికీ అనుగుణంగా ఉంటుంది. నేను ప్రజలకు కోరుతున్నాను. డాక్యుమెంట్ దీనివల్ల పబ్లిక్ ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏమిటి? ప్రభులకి చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు స్లాట్ ఇబ్బంది ఎందుకు కాదు, ఇప్పుడు 30-20 చేయవలసి వస్తుంది, 30-40 చేయవలసి వస్తుంది. 60-70-100 అవుతున్నాయి కదా ఒక్క దగ్గర. ఇప్పుడు అందులో బిజినెస్ చాలా తక్కువ ఉంది. అందులో ఇంకా ఎంకరేజ్ చేయాలి. బిజినెస్కు ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది, కానీ ఇక ఆ బిజినెస్ పెరగాల. ఏదైనా బిజినెస్ చాలా డౌన్ ఉంది, రియల్ ఎస్టేట్ చాలా కోల్పోయిందండి. అందుకే పబ్లిక్ అనుగుణంగా మేము కూడా ఈ స్లాట్ పద్ధతి పెడితే అసలు చాలా ఇబ్బంది అవుతుంది. ఈ పాత విధానం పెడితే మనకు 50 అయినా 100 అయినా వాళ్ళకు అనుగుణంగా అయితే పబ్లిక్ గురించి అయితే మన గురించి అని కాదు. ఎక్కడికి వాళ్ళు డబ్బులు తీసుకొని వాళ్ళు జాగాలు అమ్ముకొని యాదవ్ అమ్ముకొని ప్లాట్ కొంటారండి పిల్లల పెళ్ళిళ్ళ గురించి అని. వాళ్ళు ఈ విషయంలో మరి అగ్రిమెంట్ చేసుకొని ఆ టైంలో నేను 30 చేస్తా అంటే ఆ టైంలో తెల్లారికి మార్చే వరకు నేను చేయంటాడు, తీసుకున్న రాడు. ఇబ్బంది అవుతుంది, వాళ్ళకి ప్రజలకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి పాత విధానానికి అవలంబిస్తే దయచేసి మీ పొంగులేటి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే మనం సీఎం గారికి మేము మనవి చేసేది ఉంటే పాత విధానం అవలంబించాలని నేను మా యూనియన్ తరపున మేము విరమించుకుంటున్నాను. ఇప్పటికే హైడ్రా చర్యల వలన రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందని డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన చెందుతున్నారు. ఈ స్లాట్ విధానం వల్ల ప్రజలకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సుధాకర్తో మీ ప్రేమరాజు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.